అందరూ యూజ్ చేసే టాపిక్ ఇదే ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ ఏంటివి అనేది, ఈ ఆప్షన్స్ను మనం ఒక ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్, ఇన్సూరెన్స్ అనేది మనకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్. సో మీకు ఒకవేళ మీ బండికి డ్యామేజ్ అయ్యి ఒక 50,000 ఖర్చు అయితే ఏమవుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు, సో ఇక్కడ ఈ ఇన్సూరెన్స్లో ఏమవుతుంది, సేమ్ థింగ్, మనం బండికి ఇన్సూరెన్స్ కొన్నాం కదా అని చెప్పేసి హలో ఫ్రెండ్స్, జీబు తెలుగు ఛానల్కి స్వాగతం. నా పేరు ఎంఆర్ రెడ్డి. మనము ఈరోజు వచ్చేసి ఆప్షన్స్ అంటే ఏంటో తెలుసుకోబోతున్నాము. సో ఇది చెప్పే ముందు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కదా, ఇంతవరకు మన ఛానల్లో డెరివేటివ్స్ అంటే ఏంటి, ఫ్యూచర్స్ అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ కంప్లీట్ డీటెయిల్గా చెప్పాం. సో ఇది వచ్చేసి మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మాస్టర్ క్లాస్లో ఆల్రెడీ ఫుల్గా కవర్ చేసింది. మీరు కనుక ఇంతవరకు చూడకపోయింటే కదా తప్పకుండా ఆ వీడియోస్ చూడండి. సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఈ వీడియోలో లింక్లో ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఈరోజు మీరందరూ వెయిట్ చేసే టాపిక్, చాలా పెద్ద టాపిక్, అందరూ యూజ్ చేసే టాపిక్ ఇదే ఆప్షన్స్. సో ఈ ఆప్షన్స్ ఏంటివి అనేది మనం తెలుగులో అందరికీ అర్థమయ్యేటట్లు చాలా డీటెయిల్డ్గా ఎగ్జాంపుల్స్, చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నేను చెప్పాను కదా ఇంతకుముందే. సో ఆప్షన్స్ అంటే కనుక చాలామంది ఏదో కాన్సెప్చువల్గా చాలా భయపడతారు. దీంట్లో ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఆప్షన్స్ అంటారు, ప్రీమియం, థీటాడికే, గ్రీక్స్ అంటారు. ఇవన్నీ కూడా చిన్న ఎగ్జాంపుల్స్తో, మనం డైలీ యూజ్ చేసే ఎగ్జాంపుల్స్తో వాడి ఎలాగో మీకు నేర్పిస్తాను. మీరు కాన్సన్ట్రేషన్గా నేర్చుకోండి. సో ఫస్ట్ నేర్చుకోండి, నేను ఎప్పుడు అదే చెప్తుంటాను. సో లెర్న్ ఫస్ట్, మనీ నెక్స్ట్. సరేనా ఫ్రెండ్స్? సో దీంట్లోకి వెళ్దాం. మీరు ఆప్షన్ అంటానే ఎప్పుడైనా సరే మీకు ఫస్ట్ వినిపించే పదం ఇట్స్ అ రైట్, నాట్ అన్ అప్లికేషన్. ఇట్స్ అ రైట్, నాట్ అన్ అప్లికేషన్. సో ఇది ఇంగ్లీష్లో ఉంది. మీకు మనం ఎట్లా అంటే ఇప్పుడు దీన్ని తెలుగులో డీటెయిల్గా అర్థమయ్యేటట్లు చెప్పుకుందాం. సో ఇంతకుముందు మనం ఫ్యూచర్స్ ఎగ్జాంపుల్ తీసుకునేటప్పుడు ఒక ఫ్లాట్ కొండము అటువంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో దానికంటే ముందు ఈ ఆప్షన్స్ను మనం ఒక ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్, ఇన్సూరెన్స్ అనేది మనకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మనకు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత సింపుల్గా చూడాలంటే ఒక కార్ ఇన్సూరెన్స్, బైక్ ఇన్సూరెన్స్, ఇవన్నీ ఉంటాయి. సో వీటిని ఈ ఇన్సూరెన్స్కు మన ఆప్షన్స్కు ఎంత కోరిలేషన్, అంటే ఈ రెండు ఎంత దగ్గరగా ఉంటాయో మనం ఒక ఇన్సూరెన్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని దీంట్లో ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. రైట్? సో ఇక్కడ చూస్తే కనుక మనందరికీ తెలుసు ఇన్సూరెన్స్. సో బైక్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? సో ఫర్ ఎగ్జాంపుల్ మనము మీరు బైక్ ఒక 1.5 lakh అనుకోండి మీ బైక్ కాస్ట్, దానికి ఒక ఇన్సూరెన్స్ కడతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి దానికి ప్రీమియం పే చేస్తారు. ఎందుకు పే చేస్తారు? ఒకవేళ రేపు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయితే కనుక మీ బండికి దెబ్బలు తగిలినా కూడా, అంటే మీ బండి వేరే వాళ్ళని గుద్దడం వలన వాళ్ళకి ఏదైనా సరే డ్యామేజ్ జరిగిన కూడా దాన్ని థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. వీటన్నిటి కలిపి ఒక ప్రీమియం కడతారు. ఓకే, సో మీకు ఒకవేళ మీ బండికి డ్యామేజ్ అయ్యి ఒక 50,000 ఖర్చు అయితే ఏమవుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మీకు డబ్బులు ఇస్తాడు. రైట్? ఇక్కడ సేమ్ కాన్సెప్ట్, మనం ఇన్సూరెన్స్ పాలసీలో ప్రీమియం పే చేస్తాము. ఇక్కడ మీరు ఒక ఆప్షన్ బయర్ అయితే కనుక, మీరు ఆప్షన్ బయర్ అయితే, ఎందుకు ఆప్షన్ బయరు, ఏం ఆప్షన్ కొనాలి, కాలా పుట్ట, ఇవన్నీ తర్వాత చాప్టర్లో మాట్లాడదాం. సో బేసికల్గా వచ్చేసి దీంట్లో మీరు ఆప్షన్ బయర్ అయితే కనుక మీకు ప్రీమియం పే చేస్తారు. సో ఇక్కడ ప్రీమియం అంటే నేను ఎక్కడైనా ఇప్పుడు ప్రీమియం అని చెప్పేటప్పుడు ప్రీమియం ఎలా పే చేస్తారు అనుకోవద్దండి. సో బేసికల్గా ఏంటంటే కనుక స్టాక్స్కు, రిలయన్స్కు, టీసీఎస్కి ఎలా ప్రైస్ ఉంటుందో, సో ఈ కాల్ ఆప్షన్స్, పుట్ ఆప్షన్స్ కూడా ఒక ప్రైస్తో ట్రేడ్ అవుతుంటాయి. 50 రూపాయలు, 70 రూపాయలు, 80 రూపాయలు, 90 రూపాయలు, ఆ అమౌంట్నే ప్రీమియం అంటారు. సో ఇక్కడ లాంగ్వేజ్లో ప్రీమియం అంటారు, నథింగ్ బట్ ఏ ప్రైస్. ఓకే, సో యూ పే ద ప్రీమియం. సో ఇక్కడ ఆప్షన్ బయర్ కూడా ప్రీమియం పే చేస్తాడు. ఎందుకు పే చేస్తున్నాం ఇక్కడ? ఇప్పుడు ఇన్సూరెన్స్లో వచ్చేసి మీ వెహికల్కి ఏదైనా డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ వాడు మీకు డబ్బులు ఇస్తాడు. ఇక్కడేమవుతుందంటే కనుక 2 things ఉన్నాయి. యూ ప్రాఫిట్ ఫ్రమ్ ద మార్కెట్ మూవ్స్ యువర్ వే. అంటే ఇప్పుడు మీరు ఒక కాల్ ఆప్షన్ కొన్నారు, మార్కెట్ మీ డైరెక్షన్లో వెళ్ళింది అనుకోండి, పైకి వెళ్ళింది అనుకోండి, మీకు డబ్బులు వస్తాయి. కిందికి వెళ్ళిందని మీరు పుట్ ఆప్షన్ కొన్నారు, కిందికి వెళ్ళింది అనుకోండి, మీకు డబ్బులు వస్తాయి. అంటే మీరు పే చేసినప్పుడు మార్కెట్ మీరు అనుకునే డైరెక్షన్లో వెళితే మీకు డబ్బులు వస్తాయి. అంతేకాకుండా మీ దగ్గర ఒక పోర్ట్ఫోలియో ఉంది, రైట్? మీ దగ్గర అంటే కొన్ని హోల్డింగ్స్ ఉన్నాయి. సో వాటిని మీరు పుట్ ఆప్షన్ పెట్టి హెడ్జింగ్ చేశారు. అప్పుడు మార్కెట్ కిందికి వెళ్ళినా కూడా, ఎంత పడినా కూడా మీకు ఎటువంటి లాస్ రాదు. మీరు ఎంత పడ్డా కూడా మార్కెట్ గురించి అసలు భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని హెడ్జింగ్ కాన్సెప్ట్ అంటారు. దీన్ని లైట్గా ఫ్యూచర్స్లో చెప్పాను. ఫ్యూచర్స్ మరి ఈవెన్ ఆప్షన్స్లో కూడా నేను డీటెయిల్గా చెప్తాను. ప్రస్తుతానికి ఇది మాత్రం అర్థం చేసుకోండి. సో మీకు ఇక్కడ బండికి డ్యామేజ్ అయితే ఎలా ప్రొటెక్షన్ ఇస్తుందో, ఇక్కడ మీరు ఒక పుట్ ఆప్షన్ కొనడం వల్ల మార్కెట్ ఎంత పడ్డా కూడా మీ పోర్ట్ఫోలియోకి అటువంటి ప్రొటెక్షన్ ఇస్తుంది. లేదు నేను హెడ్జింగ్ కోసం కాదు, ప్రొటెక్షన్ కోసం కాదు, జస్ట్ నేను ట్రేడింగ్ కోసమే ఆప్షన్స్ బై చేస్తాను, కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ అనుకుంటే కన్నా, అప్పుడు కూడా మీరు అనుకుంటే డైరెక్షన్లో వెళితే మీకు డబ్బులు వస్తాయి. వెళ్ళకపోతే ఏమవుతుంది? ఓకే, మీరు కట్టిన ప్రీమియం
మీరు కట్టిన ప్రీమియం స్మాల్ అమౌంట్ ఉంటుంది. ఆ అమౌంట్ వచ్చేసి మీ దగ్గర మీరు కోల్పోతారు యాక్చువల్గా. సో అంటే యూ విల్ లూజ్ దట్ అమౌంట్. సో ఇక్కడ ఇన్సూరెన్స్లో ఏమవుతుంది, సేమ్ థింగ్. మనం బండికి ఇన్సూరెన్స్ కొన్నాం కదా అని చెప్పేసి ఓకే, మనకు బండి యాక్సిడెంట్ కావాలనుకోం. బట్ ఇన్ కేస్ యాక్సిడెంట్ ఏది కాలేదనుకోండి, విచ్ ఇస్ ఫైన్. సో మీరు కట్టిన ప్రీమియం 5,000 to 6,000 ఇయర్లీ కడతారు కదా, అది మీరు కోల్పోతారు. సో బట్ ఇక్కడ అంతే. ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ కాల్ ఆప్షన్ కానీ పుట్ ఆప్షన్ కానీ కొనేటప్పుడు ఏం చేస్తున్నాము, సో మనకేంటంటే మన డైరెక్షన్లో ఒక మూవ్ వస్తే కనుక ఒక పెద్ద ప్రాఫిట్ పొందాలనుకుంటున్నాం. ఒకవేళ మనం అనుకున్న మూవ్ రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీరు పే చేసిన ప్రీమియం వచ్చేసి మీరు కోల్పోతారు. అంటే యూ విల్ లూజ్ దట్ ప్రీమియం. సో దీన్ని కంప్లీట్గా కోల్పోతారా అంటే కనుక ఇక్కడైతే మీరు వన్స్ వెహికల్కి ప్రీమియం పే చేసిన తర్వాత మీకు ఈవెన్ ఇఫ్ యూ క్యాన్సల్ ద పాలసీ ఇన్ బిట్వీన్, అంటే మీరు మధ్యలో పాలసీ క్యాన్సిల్ చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా నాకు తెలిసి డబ్బులు వెనక్కి రాదు. బట్ ఇక్కడ అలా కాదు. మీరు ఒక పెద్ద మూవ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి, లేకపోతే మార్కెట్ ఒక డైరెక్షన్లో వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఒక ఆప్షన్ కొన్నారనుకోండి, ఒకవేళ ఆ డైరెక్షన్లో వెళితే వెల్ అండ్ గుడ్, మీకు డబ్బులు వస్తాయి. లేదు వెళ్ళట్లేదు, ఇది ఆపోజిట్లో వెళ్తుంది అనుకుంటే కన్నా కొంచెం ప్రీమియంతో, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 ప్రీమియం పే చేసి కొన్నారనుకోండి, ఒక 2,500 వచ్చినప్పుడు కావాలంటే కట్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ మనం వచ్చే క్లాస్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కదా, ఇక్కడ మీకు వెహికల్ ఇన్సూరెన్స్లో ఒక ఏ క్లెయిమ్ లేకపోతే కనుక మీరు కట్టిన ప్రీమియం వృధా అయిపోతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మీరు ఆప్షన్ బై చేసినప్పుడు ఆ డైరెక్షన్లో వెళ్ళకపోతే కనుక యూ విల్ లూజ్ యువర్ ప్రీమియం. అంటే మీరు ఎంతైతే ప్రీమియం పే చేశారో అది కోల్పోతారు. ఫైనల్గా ఇక్కడ ఇన్సూరర్, ఇప్పుడు మీరు డబ్బు ఒకరు పే చేస్తున్నారు కదా, అది ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఎనీథింగ్ ఉండొచ్చు, న్యూ ఇండియా ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్, టాటా, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మీ దగ్గర నుంచి ప్రీమియం కలెక్ట్ చేసుకొని మీకు ఆ ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. అదే ఇక్కడ మీరు ఆప్షన్ పే చేసినప్పుడు ఎవరు ఇస్తున్నారు, ఆప్షన్ సెల్లర్ అంటే ఇంకొకరే కాదు. ఇప్పుడు మనం ఏంటంటే కదా, మనం ట్రేడింగ్ చాయిస్లో ఒక ఆప్షన్స్ బయర్ ఉంటాడు, ఒక ఆప్షన్ సెల్లర్ ఉంటాడు. అంటే ప్రతి ఒక్క ఆప్షన్ బయింగ్ మీరు చేస్తున్నారంటే సంబడి నీడ్ టు సెల్. అంటే మీరు ఒక 10,000 మంది బై చేస్తుంటే మేబీ ఒక 100 మందో 1000 మందో ఆప్షన్ సెల్లర్స్ ఉండి వాళ్ళు ఇంతమందికి సెల్ చేస్తూ ఉంటారు, రైట్. సో ఇక్కడ మీరు ప్రీమియం ఆప్షన్ బయ్యర్గా మీరు బై చేస్తున్నారంటే, రైట్, ప్రీమియం సెల్లర్ వచ్చేసి వాడు రిస్క్ తీసుకొని, అంటే మీకు పెద్ద మూవ్ వచ్చినా కూడా, ఒకవేళ మీరు అనుకునేట్లు పెద్ద మూవ్ వస్తే కనుక మీకు ఆ డబ్బులు పే చేసే బాధ్యత నాది, వీళ్ళ మధ్యలో సెటిల్మెంట్ చేసేది బాధ్యత ఎవరిది, ఎక్స్చేంజెస్ది, ఎన్ఎస్సిది, బిఎస్సి. సో మీరు ఒక ఆప్షన్ కొన్నప్పుడు ఎవరు ఎగ్జాక్ట్గా మీ ఆప్షన్ కొంటున్నారనేది ఎవరికి తెలియదు. బట్ ఎక్స్చేంజెస్ రెస్పాన్సిబిలిటీ, ఎవరు దగ్గర కొన్నా కూడా వాళ్ళు సెటిల్మెంట్ చేసి మీకు డబ్బులు ఇస్తారు. అంటే ఇక్కడ మీరు ప్రీమియం పే చేసేటప్పుడు ఓకే, ఆప్షన్ సెల్లర్ ప్రీమియం రిసీవ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఇన్సూరెన్స్ పే చేసేటప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది. సో ఇలాంటి సిమిలారిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఐ హోప్ మీరు ఈ ఈ ఎగ్జాంపుల్ చూసి అసలు ఆప్షన్స్ ప్రీమియము, ఇన్సూరెన్స్ ప్రీమియము ఎలా రిలేటబుల్గా ఉన్నాయో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక వచ్చే దాంట్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. అంటే నేను ఇప్పుడు మీకు ఓవరాల్గా ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ చాప్టర్లో వచ్చేసి అసలు కాల్ ఆప్షన్ ఏంటి, పుట్ ఆప్షన్ ఏంటి, అక్కడ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. అప్పుడు వచ్చేసి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక, మీరు ఆప్షన్స్ అనేసరికి రైట్, మీకు ఇన్సూరెన్స్కు ఎలాగనో ఆప్షన్స్లో కూడా ప్రీమియం అలాగే ఉంటుంది. సో మీరు అనుకున్నట్లు మీ డైరెక్షన్లో వెళ్తే కనుక, మీరు ఒక ఆప్షన్ బయర్గా ఉన్నప్పుడు అనుకున్నప్పుడు మీ డైరెక్షన్లో వెళ్తే కనుక మీరు కట్టిన ప్రీమియంకు యూ విల్ గెట్ ఏ గుడ్ రిటర్న్స్. లేదంటే కనుక మీరు ఏ అమౌంట్ అయితే పే చేసింటారో యూ విల్ లూజ్ దట్ అమౌంట్. ఏదర్ ఫుల్ అమౌంట్ కానీ హాఫ్ అమౌంట్ కానీ మీరు పోగొట్టుకుంటారు. నెక్స్ట్ దీంట్లో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆప్షన్స్ అంటే ఇట్స్ బిగ్ వరల్డ్ అనుకుంటాం కదా. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఆర్ ఓన్లీ 2. ఒకటి వచ్చేసి కాల్ ఆప్షన్, రెండోది వచ్చేసి పుట్ ఆప్షన్. ఇంకా వేరే కన్ఫ్యూజన్స్ ఏమొద్దు మనకు, రెండు కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, రైట్. సో కాల్ ఆప్షన్ అంటే మనము సింపుల్గా చెప్పాలంటే కనుక, మీరు ఏదైనా సరే పైకి వెళ్తుంది అనుకోండి, ఏదైనా అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ తీసుకుందాం ఇండెక్స్. సో నిఫ్టీ ఒకవేళ పైకి వెళ్తుంది అనుకుంటే కనుక నిఫ్టీ కాల్ ఆప్షన్ను బై చేయొచ్చు, రైట్. ఏ కాల్ ఆప్షన్, ఏ స్ట్రైకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 24,000 దగ్గర ఉంది అప్రాక్సిమేట్గా, రైట్. సో ఇప్పుడు నిఫ్టీ పైకి వెళ్తుంది అనుకుంటే కనుక మీరు 24,000 కాల్ ఆప్షన్ బై చేయొచ్చు, 24,200 బై చేయొచ్చు, 23,800 బై చేయొచ్చు. అసలు ఏంటి ఈ స్ట్రైక్స్, ఎందుకు ఈ కన్ఫ్యూజను, ఎందుకు డిఫరెంట్ స్ట్రైక్స్ ఉన్నాయంటే కనుక మీరేమి యాక్చువల్గా దాని గురించి ఆలోచించద్దు. చాలా సింపుల్గా డీటెయిల్గా వచ్చే ఎపిసోడ్స్లో నేను చెప్తాను. బట్ ప్రస్తుతానికి అర్థం చేసుకోండి,
రెండు ఆప్షన్స్ ఉన్నాయి, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. మీరు ఎప్పుడైనా సరే మీరు చూజ్ చేసుకున్న అండర్లైన్, ఓకే, అండర్లైన్ అంటే ఇక్కడ నిఫ్టీ ఏంటి అండర్లైన్ అనేది కూడా నేను మీకు వచ్చే చాప్టర్స్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ అన్నాను కదా, ఒక రిలయన్స్ అనుకోండి, అందరికీ తెలిసిన పేరు ఇది. సో రిలయన్స్ కంపెనీ షేర్లు పైకి వెళ్తాయి అనుకుంటే, రైట్, సో దాన్ని, సో రిలయన్స్ క్యాష్ మార్కెట్లో రిలయన్స్ షేర్లే కొనకుండా రిలయన్స్ కాల్ ఆప్షన్ కొనొచ్చు, రైట్. ఎప్పుడైనా ఒక కంపెనీ షేర్లు వాటి పైకి వెళ్తాయి, లేదా ఇండెక్స్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ పైకి వెళ్తుంది అనుకుంటే దానికి కాల్ ఆప్షన్ను, పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు కాల్ ఆప్షన్ కొనాలి, రైట్. దీన్ని యూ బై ఏ కాల్ వెన్ యూ ఎక్స్పెక్ట్ ద ప్రైస్ టు గో అప్. కాల్ ఆప్షన్ అంటేనే ఎప్పుడు ఇలా పైకి సింబల్ ఉంటుంది, రైట్. పుట్ ఆప్షన్ అంటే ఎప్పుడు కూడా ఎగ్జాక్ట్గా ఆపోజిట్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ షేర్లు కిందికి వెళ్తాయని మీ వ్యూ అనుకోండి, ఏదైనా అంటే మీ ఎందుకు మీరు అనుకుంటున్నారంటే ఇట్ కుడ్ బి డిపెండ్ ఆన్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది, లేకపోతే టెక్నికల్గా అది డౌన్ ట్రెండ్లో ఉంది, ఏ రీజన్తో అయినా మీరు ఒక వ్యూ ఫామ్ చేసిన తర్వాత ఇఫ్ యూ థింక్ రిలయన్స్ షేర్స్ కిందికి వెళ్తాయి, లేకపోతే ఓవరాల్ మార్కెట్ ఇప్పుడు ఇరాన్ యుఎస్ ఈ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, దీనివలన మార్కెట్స్ కిందికి వెళ్తాయి అనుకుంటే కానీ నిఫ్టీ పుట్ ఆప్షన్ బై చేయొచ్చు, ఓకే. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంది, రెండు ఉన్నాయి, కాల్ అండ్ పుట్. సింపుల్, మార్కెట్ కిందికి వెళ్తుంది అనుకుంటున్నారా, పుట్ ఆప్షన్ బై చేయండి. మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నారా, కాల్ ఆప్షన్ బై చేయండి. ఇది బయర్స్కు. దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. బట్ నేను ఇప్పుడు వచ్చేసి మిమ్మల్ని ఈ స్టేజ్లో చాలా ఎక్కువ అంటే డిఫరెంట్ వేస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఇది సింపుల్గా కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు బై చేస్తున్నారు అంటే కాల్ ఆప్షన్ బై చేస్తున్నారు, రైట్. కాల్ ఆప్షన్ ఇక్కడ బై చేస్తున్నారంటే ఎవరో ఒకరు కొంటున్నారు, వాళ్ళే ఆప్షన్ సెల్లర్. మీరు కాల్ ఆప్షన్ బయర్ చేసేటప్పుడు మీరు కాల్ ఆప్షన్ బయర్. మీకు ఎవరైతే సెల్ చేస్తున్నారో కాంట్రాక్టరు అతను వచ్చేసి సెల్లర్, రైట్. ఆప్షన్ సెల్లర్ మీకు ఎందుకు సెల్ చేస్తున్నాడు, మీకు ఎలాగో పైకి మార్కెట్ పైకి వెళ్తుందనే వ్యూ ఉందో ఆప్షన్ సెల్లర్కి వచ్చేసి మార్కెట్ పైకి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది, లేకపోతే కిందికి వస్తుంది అనుకుంటున్నాడు కాబట్టి అతను ఆపోజిట్గా సెల్ చేస్తున్నాడు. దీన్నే ట్రేడ్ ఆఫ్ అంటారు. సో మీరు పైకి వెళ్తుంది అనుకుంటున్నారు, ఇంకొకరు వచ్చేసి కిందికి వెళ్తుంది అనుకుంటున్నారు. ఎందుకంటే మీ వ్యూ ఒకటి, అవతల ఉండే పర్సన్ యొక్క వ్యూ, అక్కడే మీకు ట్రేడ్ జరుగుతుంది. సో ఇక్కడ ఫైనల్గా చూస్తే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, కాల్ ఆప్షన్ అండ్ పుట్ ఆప్షన్స్. వెరీ సింపుల్. మీరు ఒక ఆప్షన్ బయ్యర్ అయ్యి ఉండి మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటే కాల్ ఆప్షన్ బై చేస్తారు, ఓకే. మీరు ఒక ఆప్షన్ బయ్యర్ అయ్యి ఉండి మార్కెట్ కిందికి వెళ్తుంది అనుకుంటే ఒక పుట్ ఆప్షన్ బై చేస్తారు. నేను మార్కెట్ అంటే నిఫ్టీ అనుకోండి, నిఫ్టీ మీద వ్యూ అంటే నిఫ్టీ పుట్ ఆప్షన్, నిఫ్టీ కిందికి వెళ్తుంది అనుకుంటే నిఫ్టీ పుట్ ఆప్షన్ బై చేస్తారు. రిలయన్స్ షేర్స్ కిందికి వెళ్తాయి అనుకుంటే రిలయన్స్ పుట్ ఆప్షన్ బై చేస్తారు. అదే టీసీఎస్ షేర్స్ ఇప్పటికే చాలా పడ్డాయి పైకి వెళ్తాయి అనుకుంటే కన్నా మీరు ఏం చేస్తారు, టీసీఎస్ షేర్స్ కాల్ ఆప్షన్ బై చేస్తారు, రైట్. ఇక్కడ ఆప్షన్ సెల్లర్స్ అనే వాళ్ళు ఉంటారు. సో ఆప్షన్ సెల్లర్స్ అంటే ఎవరు, మీరు ఇప్పుడు బై చేస్తున్నారంటే ఎవరో ఒకరు సెల్ చేయాలి కదా. సో వాళ్ళు ఎందుకు సెల్ చేస్తున్నారు, వాళ్ళకు వచ్చేసి సెల్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక ఆపోజిట్ వ్యూ ఉండొచ్చు, ఓకే. మీరు పైకి వెళ్తుంది అనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటారు అక్కడే ఉంటుంది, లేకపోతే కిందికి వస్తుంది, అందుకు కాబట్టి వాళ్ళు ఆపోజిట్లో పొజిషన్ తీసుకుంటారు. అంటే మీరు పైకి వెళ్తుంది అనుకుంటే ఆప్షన్ ఎలా బై చేస్తున్నారో వాళ్ళు పైకి వెళ్ళదు లేదా కిందికి వస్తుంది అనుకుంటే అప్పుడు కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు. సో ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ పుట్ ఆప్షన్. మీరు మార్కెట్ కిందికి వెళ్తుంది అనుకొని చెప్పేసి పుట్ ఆప్షన్ను బై చేస్తున్నారు. సో ఆప్షన్ సెల్లర్కి ఏమవుతుంది, ఆపోజిట్ వ్యూ లేదనుకోండి, ఇప్పటికే చాలా పడింది ఇక్కడ నుంచి పడకపోవచ్చు అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే కన్నా పుట్ ఆప్షన్ సెల్లర్ వచ్చేసి అతను సెల్ చేస్తాడు. మీరు బై చేస్తున్నారు, అతను సెల్ చేస్తున్నాడు అంటే ఏమని మీనింగ్, పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నారంటే ఆపోజిట్ వ్యూ, మీరు పుట్ ఆప్షన్ బై చేస్తున్నారంటే కిందికి వెళ్తుందని, అదే పుట్ ఆప్షన్ను ఒకరు సెల్ చేస్తున్నారంటే పైకి వెళ్తుంది, లేదు అట్లీస్ట్ కింద పడదు పైకి వెళ్తుంది అనేది వాళ్ళ వ్యూ. సో ఇదేనండి. సో ప్రస్తుతానికి ఈ బేసిక్ అండర్స్టాండింగ్ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, కాలు పుట్టు, రైట్. తర్వాత ఒక బయ్యర్ అయితే కదా పైకి వెళ్తుంటే ఏం చేయాలి, కాల్ బై చేయాలి. ఒక బయ్యర్ మార్కెట్ కిందికి వెళ్తుంటే ఏం చేయాలి, పుట్ ఆప్షన్ బై చేయాలి. ఈ డీటెయిల్స్ మీరు ప్రస్తుతానికి తెలుసుకోండి ఆప్షన్ సెల్లింగ్ గురించి. సో వాళ్ళు ఎందుకు ఆపోజిట్ వ్యూ చేసుకుంటారు అవన్నీ కూడా మనము నెక్స్ట్ వచ్చే వీడియోస్లో డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో ఇంతటితో మనము ఈ చాప్టర్ ఇక్కడికి స్టాప్ చేద్దాం. ఎందుకంటే దిస్ ఇస్ అట్ వెరీ హై లెవెల్. ఎందుకంటే మనకు ముందు కాల్ పుట్టి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు ఆప్షన్స్ అంటే ఏంటి, సో దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవాలి. సో ఆ ప్రీమియం అంటే ఏంటి, దానికి ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఇవన్నీ చెప్పాను కదా. సో నాకు తెలిసి హై లెవెల్లో ఆప్షన్స్ అంటే ఏంటి అనే ఐడియా మీకు క్లియర్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎటువంటి
నో వాటర్ లేకుండా ఎటువంటి బేసిక్స్ డౌట్స్ అయినా ఏమైనా సరే మీరు కామెంట్స్లో డెఫినెట్గా పెట్టండి. ఆ డౌట్స్ను క్లారిఫై చేసే రెస్పాన్సిబిలిటీ నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నా కామెంట్స్ చదువుతాను, చదివి మీకు రెస్పాన్స్ ఇస్తాను. ఓకేనా? సో ఇంతవరకు మీరు చూసిన కంటెంట్ నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని వచ్చేసి లైక్ చేయండి. అలాగే జీబూ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Investment in security markets are subject to market risk. Read all the related documents carefully before investing.